వాళ్ళు బైబిల్ పట్టుకొని వ్యాపారం చేస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలు. మీరు క్రిస్టియానిటీ హిస్టరీ ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే సరిగ్గా 1400-1500 సంవత్సరాలకి పూర్వం మీరు వెళ్తే అసలు ఈ మతమే లేదు. ఈ మతం లేదు అసలు. ఫస్ట్ 14 మతమే లేదు అసలు. యేసు ప్రభుకి కూడా క్రైస్తవానికి సంబంధం లేదు. యేసుక్రీస్తు పుట్టింది ఒక యూదా గోత్రంలోనే పుట్టాడు. యేసుక్రీస్తు పుట్టింది ఒక యూదా గోత్రంలోనే పుట్టాడు. యూదా గోత్రంలో చనిపోయాడు. అసలు ఆయన తర్వాత 400-500 ఏళ్ళ తర్వాత ఒక క్యాథలిక్, రోమన్స్, ఒక క్యాథలిక్స్, తర్వాత ప్రొటెస్టెంట్స్, వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని చెప్పేసి ఇలా 35,000 డినామినేషన్స్ ఆయన పేరు మీద కొత్త మతం స్టార్ట్ అయింది. సో ఈ మతం 1400-1500 సంవత్సరాలకి పూర్వం వెళ్తే అసలు ఈ మతం లేదు. కాబట్టి ఈయన ఎలా సృష్టికర్త అవుతాడు? ఈ భూమి పుట్టక ముందు ఈ మతము పుట్టిందే 1400. అలాంటి ఎలా అవుతుంది? ఇవన్నీ మనం చరిత్ర తెలుసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఈ బైబిల్ ఇదంతా ఈ దేవుడు పుట్టిండు అనడం, లేదంటే మరియమ్మ కడుపులో ఇట్లా జన్మించినడం, ఇదంతా బూటకం అంటారా ఎట్లా? అంటే మరియమ్మకు జన్మించారు లేకపోతే అవన్నీ విషయాల సంగతి పక్కన పెడితే అసలు బైబుల్లో ఉన్నటువంటి నీతి ఏంటి, మంచి ఏంటి, ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్కి యువత పరిశుద్ధ గ్రంథం అని వాళ్ళంటే మళ్ళీ నీతి లేదు చెప్పుకోవడానికి 100 ఉంటాయి. హెడ్లైన్ పరిశుద్ధ గ్రంథం అని పెడతారు. అందులో పరిశుద్ధత ఏముంది, అందులో జ్ఞానం ఏముంది, మంచి విషయాలు ఏమున్నాయి, తెలుసుకోవాల్సినవి ఏమున్నాయి, ఇప్పుడు ఈ యువతకు ఉపయోగపడే అంశాలు ఏమున్నాయి? మొత్తం బైబిల్ మొత్తం ఏరితే కానీ అది మొత్తం కూడా ఒక ఇజ్రాయేల్ దేశానికే సంబంధించింది. మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించింది కాదు అది. నేను ఒక ఇజ్రాయెల్ దేశానికే వచ్చాను, నేను ఈ భూమి మీద ఉన్న వాళ్ళకన్నా ప్రత్యేకంగా ఒక దేశాన్ని మిమ్మల్ని ఎన్నుకున్నాను అని యెహోవా యేసు చెప్పిన సందర్భం. అంటే మన భారతదేశానికి అది సంబంధం లేదు. అందులో ఉన్నటువంటి అవి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆచరణలో పాటించే దగ్గరైతే కాదు. వాటికంటే గొప్పగా ఒక మత గ్రంథాల గురించి చెప్పట్లేదు కానీ కవులు రాసినటువంటి స్వామి వివేకానంద రాసిన నీతి సుమతి దగ్గర వేమన పద్యాల్లో ఉన్నటువంటి ఒక 10 భావాలలో ఉన్న మీనింగ్ కూడా ఆ బైబిల్లో లేదు. అదే మనిషిని మూర్ఖంగాను పొల్యూట్ గాను చేస్తుంది. కానీ రోజు రోజు జనాభా మరి క్రైస్తవానికి పెరుగుతుంది కదా, వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడము. ఇది ఇప్పటి నుంచి కాదు, మన భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని బాగా అంటగట్టించి ఇది ఒక పరిశుద్ధ గ్రంథము, దైవ గ్రంథము, ఇది పరలోకానికి మార్గము, ఇది మంచి లేని చెప్పేసి జనాలు కోట్లాది మంది మీద రుద్దే ప్రయత్నంగా ఒక పెద్ద భారీ కుట్ర జరుగుతుంది. ఒక వీడియో చూసారు, ఎవరో మల్లికార్జున అని ఇన్స్టాలో వీడియోలు చేస్తున్నారు. అవును, పరలోకంలో ప్లాట్లు పెట్టి అమ్ముతుర్రట. మరో 200 గదాలు కొనుక్కోరు. నిజం, పరలోకం 10,000 కిలోమీటరే ఉందట, అక్కడ ప్లాట్లు చేస్తున్నాడట ఆయన. పాస్టరే అనుకుంటా నాకు తెలిసి. పొద్దున్న లేస్తే ఇది చేస్తుంటాడు. మరి పరలోకమే కాదు, సగం మంది పాస్టర్లు అంట పరలోకంలో 100-200 గదాలు అట్లా అమ్ముతుర్రట. ఖమ్మంలో ఒక ఆవిడ ఉంది, అగ్ని మినిస్టర్స్, యెహోవా అగ్ని మినిస్టర్స్ అని చెప్పేసి ఒక ఆవిడ ఉంది, మేరీ రత్నం అని. ఆవిడ నెలకు ఒక 10-15 సార్లు పరలోకానికి వెళ్ళి వస్తుంటుంది. పరలోకానికి వెళ్ళి ఇప్పుడు మనము ఇక్కడ నుంచి చార్మినార్ వెళ్ళి ఎట్లా వస్తామో, చార్మినార్కి వెళ్ళి ఎట్లా వస్తామో డైలీ పరలోకానికి పోయిస్తుంటుంది. పరలోకానికి వెళ్ళి ఇక్కడ ఇదిగో బిల్డింగ్స్ ఎలాగున్నాయి చూడండి అని చెప్పేసి కొన్ని ఏఐ వీడియోస్ లేకపోతే నెట్లో డౌన్లోడ్ చేసి, ఏఐ వీడియోలో వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదనుకోండి, నెట్లో వీడియోలో కొన్ని డూప్లెక్స్లు అవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టి గ్రీన్ మ్యాట్ మీద పెట్టి ఇదిగోండి ఇది పరలోకానికి ఫస్ట్ ఎంట్రీ, లోపల ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి ఉంటారు. కాకపోతే స్పృహ ఉన్నోడు, బ్రెయిన్ పని చేసేవాడు అసలు ఏ మాత్రం ఇది ఏం జరుగుతుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు బైబిల్ మీద స్టడీ చేసి ఇందులో తప్పుల్ని మైక్రోస్కోప్లో పెట్టి వెతుకుతున్నప్పుడు కొన్ని స్టేట్మెంట్లు మనం చూస్తాం. ఏందది, మనం ఏటీఎం నుంచి 2 లక్షలు తీసినామని, గ్యాస్ అయిపోతే గ్యాస్ ఇచ్చింది దేవుడు అని, ప్రభువా నాకేదో గోల్డ్ కావాలని అంటే అడిగిపోతే బంగారం చైన్ దొరికిందని, లేదంటే చనిపోయినాడు బతికిండని, ఇట్లా ఈ అన్ని స్టేట్మెంట్ చూసినప్పుడు ఇవన్నీ మనల్ని ఫూల్స్ చేస్తున్నారు అంతే. ఇవన్నీ మనల్ని ఫూల్స్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళకి అసలు ముందు చర్చికి వచ్చే వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటే వాళ్ళకి అసలు బ్రెయిన్ పనిచేయదు. కాబట్టి ఇవన్నీ నమ్మి ఇంకా చర్చికి వస్తారు, ఇంకా ఆత్మీయంగా బలపడతారు క్రైస్తవంలో. ఇవి కూడా నమ్ముతారు అంటే ఇవి కూడా నమ్ముతున్నారంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, వాళ్ళని ఎలా కన్సిడర్ చేశారు ఈ పాస్టర్లు, అవన్నీ కూడా దొంగ సాక్షులు. కొంతమంది క్రిస్టియన్ నుంచి పాస్టర్లుగా బయటకు వచ్చి ఇవన్నీ కూడా చర్చి వెనక సైడ్ ట్రైనింగ్ ఇస్తారు. నువ్వు ఇలా చెప్పు అలా చెప్పు, ఒక సాక్ష్యానికి 1000 రూపాయలు ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి పాస్టర్లు చెప్పారు. మా దగ్గర ఒక ఆయనకు వచ్చాడు, వాళ్ళకి పేమెంట్ లాంటిది పేమెంట్లు ఇస్తారు, ఒక 1000-2000 పేమెంట్లు ఇస్తారు, 500 కూడా పేమెంట్లు ఇస్తారు. నేను ఇప్పుడు టచ్ తుచ్చనంగా ఇట్లా ఊగినట్టు వన్ డే బిఫోర్ చర్చిలోనే ప్రాక్టీస్ ఇస్తారు. మీకు జరుగుతాయి రిహార్సల్ జరుగుతున్నట్టు వీడియోలు నేను మీకు ఇస్తాను. ఇదే ఇంటర్వ్యూలో మీరు ప్లే చేయొచ్చు కూడా. ఓకే, మొత్తము
రేపు ప్లీజ్ దయచేసి ఉంటే చూపించండి. తప్పకుండా ఇప్పుడు ప్రెసెంట్ లేదు, నేను మీకు పెట్టిద్దాం, పెడతాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇట్లా ఉంటాయి ఉప్పల్లోనే, ఎక్కడ కాదు హైదరాబాద్ లోనే, ఉప్పల్లోనే ప్రాక్టీస్ కూడా చేస్తారు. ప్రాక్టీస్ చేస్తారు. టచ్ అంటే నువ్వు అలా పడిపోవాలి, ఇలా పడిపోవాలి. వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద జూనియర్ ఆర్టిస్టులు. అవును, వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వచ్చి స్టేజ్ మీద చేపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదో దయ్యం పట్టినట్టు, ఎవరు నువ్వు అంటే అదేదో సైతాన్ పేరు చెప్పడం, థర్డ్ స్టూడెంట్ వెళ్ళిపోయిన తర్వాత, లేదంటే చెవులు వినపడని వ్యక్తి చెవులు వస్తున్నట్టు, కాళ్ళు లేని వ్యక్తి పరిగెడుతున్నట్టు 100 మీటర్ స్ప్రింట్ కొడతాడు ఆయన. ఇంటర్వ్యూ ఫస్ట్లో అని చెప్పా, నాకు బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ పనిచేసింది కాబట్టి ఇందులో నుంచి బయటకు వచ్చాను అని. మీరు చెప్పే ఇవన్నీ దయ్యాలు వదలగొట్టాలు, ఇవన్నీ చేపించటాలు, ఇదంతా కూడా మోసం అని అది చేసే పాస్టర్లకు కూడా తెలుసు. ఓకే, వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇన్కమ్ సోర్స్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మారుమూల విలేజ్ గ్రామాలలో దయ్యాలంటే కూడా ఇప్పటికీ నమ్మి భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు సైతాన్ని పట్టిందని చెప్పి నమ్మే వాళ్ళు కూడా ఉంటారు, చదువులేని వాళ్ళు, నిరక్షరాస్యతలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ట్రిక్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అట్లాగే మా పాస్టర్ దయ్యం వల్ల కొడతారని చెప్పేసి ఊరి నుంచి పిలిపించుకోవడము, చేయటాలు. వాళ్ళ ఏమాత్రం కొంచెం అమాయకంగా ఉన్నా వాళ్ళ ట్రాప్లో పడిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. అది అంటే ఈ క్రైస్తవం పట్ల ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ, లేదంటే ఈ క్రైస్తవాన్ని నమ్మే వ్యక్తులకు ఏమైనా ప్రమాదం ఉందంటారా? మరి ఏం లేనప్పుడు నమ్మితే ఇబ్బంది ఏంది? వాళ్ళకి ఏమైనా భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు ఉంటాయా? దానివల్ల ఈ దేశానికో ఈ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏం లేదు కదా, ఎవరి నమ్మకాలు వాళ్ళే కదా. అలాంటిది వాళ్ళ మతాలలో వేలు పెట్టి తప్పులు చూపించడం ఎందుకు అని కొంతమంది అంటారు కదా, ఏమంటారు అట్లా? ఇప్పుడు మన భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఓకే, వీళ్ళ మెజారిటీ పెరిగితే ఏమవుతుంది అనేది కొన్ని ప్రాంతాలు ఆల్రెడీ ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెండ్స్ వారు, బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేశారంటే మన హిందూ గుళ్ళను అటాక్ చేశారు, గుళ్ళని కూల్చేశారు. చాలా లోపలికి వెళ్ళి గుడులు కూల్చడము, అంటే వాళ్ళ సిరి సంపదను దోచుకుపోవడము, మనల్ని బానిసలుగా చేయడము, మనం మతం మార్చడము ఒకటే కాకుండా ఇక్కడ ఉన్న ఎంతో అపూర్వమైనటువంటి గుళ్ళను వాళ్ళు కూల్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. వాళ్ళు గుళ్ళు ఎలా కూల్చారు మీరు చెప్పగలుగుతారా? వాళ్ళ బైబుల్లోనే విగ్రహారాధన చేయొద్దు, వాళ్ళ ధ్వంసం చేయండి, కూల్చండి, ఆక్రమించండి, నేను తప్ప ఈ భూమి మీద ఈ కొన నుంచి ఆ కొన వరకు వేరే ఇతర దేవతలు పూజింపిన వాళ్ళని రహస్యంగా చంపండి అని చెప్పేసి వాళ్ళ బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ మెజారిటీ వాళ్ళు ఇంకా కాలేదు కాబట్టి, హిందువులు ఇంకా మెజారిటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మెజారిటీ అయిన తర్వాత ఇవన్నీ అప్లై చేస్తారు. కానీ వీళ్ళ ప్రభావం ఎక్కువ శాతం గిరిజన ప్రాంతాలలో, పేద వర్గాలలోనే ఉంటది కదా. ఈ పాస్టర్ ఎక్కువగా వాళ్ళే కదా నమ్మే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేస్తారు వీళ్ళు? ఏమని చెప్పి ఫస్ట్ వాళ్ళు వెళ్ళంగానే వాళ్ళకు రైస్ బ్యాగులు ఇవ్వడము, బట్టలు ఇవ్వడం, బేసిక్ గా ఇవ్వడము, ఆ తర్వాత వెంటనే చెరువు దగ్గరికి వెళ్ళి బాప్తిజం తీసుకోండి అని చెప్పడము, ఇలాంటివి జరుగుతున్నాయి గ్రామాలలో. నేను మొన్న రీసెంట్ గా లంబసింగి నుంచి ఒక 20-25 కిలోమీటర్ల గిరిజన ప్రాంతంలోకి వెళ్తే ఆ ప్రాంతంలో కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, అసలు కారు పోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫేస్ చేసాము. ఎప్పుడో చాలా కిలోమీటర్లు పోయినాము, అక్కడ ఏమి సిగ్నల్స్లో ఏమి లేవు సరిగా, అక్కడ హాస్పిటల్స్ ఉండవు, స్కూల్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఆ ప్రాంతంలో కూడా వెళ్ళి వీళ్ళు ముగ్గురు వచ్చి 3 చర్చిలు కట్టారు అక్కడ. మేము వెళ్ళి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. నన్ను ఎలా సాధ్యమైందంటే వీళ్ళ నెట్వర్క్ ఇక్కడ ఇండియాలో లేదు, విదేశాలలో ఫారెన్ నుంచి ఇక్కడ హిందువుల్ని క్రైస్తవులుగా మార్చడం కోసము ఒకసారి ఒకడు మతం మారాడంటే ఆ ఫ్యామిలీ మొత్తము రాబోయే తరాలు కూడా ఆ చర్చికి, ఆ పాస్టర్కి బానిసగా ఉండడం కోసము వీళ్ళు విదేశాల నుంచి కోట్ల రూపాయలు కుమ్మరించడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు అదే గిరిజన ప్రాంతంలో మీరు వెళ్ళి క్రిస్మస్ టైంలో చూడండి, చర్చి మాత్రము పాలరాతి శిల్పం ప్యాలెస్ లాగా డెకరేట్ చేసి ఆ ఊరు మొత్తం స్టార్లతోటి పెడతారు. అదంతా పాస్టర్ గారు జోబు డబ్బులు కాదు, పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి, భోజనాలు పెట్టడానికి, ఇలా చెప్పేసి అక్కడ ఉన్న సంస్కృతి కల్చర్ని నాశనం చేయడానికి వీళ్ళు వేస్తున్న ప్రయత్నం. అంటే బ్రిటిష్ వాడు చేసిన దానికంటే కూడా, బ్రిటిష్ వాడు వచ్చి ఇక్కడ సిరి సంపద దోచుకుపోయి ఇక్కడ చంపిన వాడికంటే కూడా మనలో ఉన్న మన శత్రువులు వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి ఈ విదేశీ ఫండ్స్ కు ఆశపడిన ఈ ఇండియాలో ఉన్న మన పాస్టర్లే చాలా ప్రమాదం. ఎందుకంటే బ్రిటిషర్ల కంటే పాస్టర్లే ప్రమాదం అంటారు. 100% వాళ్ళు సిరి సంపద దోచుకొని పోయారు. ఎందుకంటే 40 కోట్ల మంది జనాభా ఉంది 1947కి. అప్పటికి మన భారతదేశ హిందువుల మెజారిటీ 88-89%, 89% హిందువులు ఉన్నారు. అప్పుడు ముస్లిము ఒక 5-6%, క్రిస్టియానిటీ తక్కువ ఉంది, 3-4% ఉంది, ఇతర మతస్థులు ఇవన్నీ తక్కువ ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళ మెజారిటీ ఎంత ఉంది? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం మన భారతదేశం. ఇప్పుడు ఈ దేశంలో హిందువులు మెజారిటీగా లేరు.
ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక ప్రతి గ్రామం, ప్రతి విలేజ్లో ఒక వీల్ చైర్ మీద ఒకడు ఉంటాడు. టచ్ అనగానే చేశాడు అన్నట్టు ఫ్లెక్సీలన్నీ కూడా వేసి బహిరంగంగా మూఢనమ్మకాలను జనాల్లోకి తీసుకెళ్లి లక్షలాది మందిని మతం మార్చడానికి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కోట్ల రూపాయలు మోటో మతం మార్చడమే, దానికోసం ఏదైనా చేస్తారు. ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలి. వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో 152 కంట్రీస్ క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి. ఇండియాని మార్చడం కోసము ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు ఇస్లామిక్ కానీ ఇటు క్రిస్టియన్స్ కానీ వీళ్ళ ఎజెండా అదే, మార్చాలని. అవుతుందా? సాధ్యమయ్యే పనైనా అది? నేను చెప్తున్నాను, వీళ్ళు తరతరాలుగా వీళ్ళ తాత ముత్తాతలు తరాలుగా వచ్చినా కూడా ఈ ఇండియాలో ఉన్న హిందుత్వాన్ని చెక్కు చెదరలేరు. ఎందుకంటే వచ్చే జనరేషన్, ఇప్పుడు మన తర్వాత రాబోయే జనరేషన్ ఈ మతాన్ని ఇప్పుడు ఏ విధంగా అయితే వీళ్ళు అసహించుకుంటూ గ్రామాల్లో తరిమి కొడుతున్నారు, ఈ బైబిల్ క్వశ్చన్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో ట్రోల్స్ ఇలా ఏ విధంగా అయితే జరుగుతున్నాయో, ఇప్పుడు సెక్యులర్స్ కూడా మేలుకొని అన్ని మతాలు సమానమైన భావన పోయి సెక్యులర్స్ కూడా మేలుకొని ఉన్నారు అంటే అతి త్వరలోనే ఒక 10 to 15 yearsలోనే ఈ పాషాండ మతం యొక్క నామరూపాలు దేశం నుంచి పోతుంది. నేను బలంగా నమ్ముతున్నాను. మేము ఇలాగే వర్క్ చేసుకుంటూ పోతే, గ్రామాల్లో విలేజ్లో ఇలాగే వర్క్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి ఈ క్రైస్తవ మతం యొక్క విష భావజాలం ఏదైతే ఉందో అది ఈ దేశాన్ని నుంచి ఖచ్చితంగా వెళ్తుంది. అది ఈ నెక్స్ట్ యువత ఖచ్చితంగా పనిచేస్తారు. ఆ యువత మరింత స్ఫూర్తిగా బలంగా పనిచేయడం కోసం మేము ఇప్పుడు పునాదులు వేస్తాం. ఇప్పుడు పాస్టర్లు పదే పదే ఇతర మతస్థుల మీద వేసే నెపం నింద ఏందనంటే, మా మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని స్వేచ్ఛగా బైబిల్ దేవుని వాక్యం చెప్పుకొని ఇస్తలేరు, లేదంటే మాకు పూర్తి స్వేచ్ఛని ఇస్తలేరు, ఇట్లా అని చెప్తుంటారు. స్వేచ్ఛ అంటే ఇప్పుడు నేనే ఉన్నా, మా ఇంటికాడకు బైబిల్ తీసుకుని వచ్చారు, మాకు వద్దని చెప్పిన మళ్ళీ తీసుకుని వచ్చారు, వద్దని చెప్పిన మళ్ళీ తీసుకుని వచ్చారు, వద్ద ఇంకా నేను కొడతా కదా, నాకు రాజ్యాంగంతో నాకు నువ్వెవరు ఎన్నిసార్లు. ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకంటే నాకు ఇష్టం లేదు, ఇప్పుడు కూరగాయలు అమ్ముకునేవాడని నాకు ఇష్టం లేదురా అని చెప్పి పదే వస్తే కొట్టాలి కదా. ఇప్పుడు నాకు అవసరం లేదు, కొట్టడం చదివి పక్కన పెట్టి ఫస్ట్ పోరా ఇక్కడి నుంచి అంటాము, ఒకసారి 2 సార్లు అంటాము. కానీ వీళ్ళకి సిగ్గు శరం మానం అనేది ఏమి ఉండదు వీళ్ళకు. ఇలా ముఠాలు ఇప్పుడు మీరు ఈ కన్వర్జేషన్లో కూడా నాకు తెలిసి 100, 120 పైగా ఈ ముఠాలు ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడో చోట సంచరిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఈ ప్రేరాలు డబ్బులు పట్టుకుని ఒక మోట వేసుకొని ఏం చేస్తారు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్? అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో కొంతమంది సెన్సిటివ్గా ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళేసి ప్రేరాలు చేస్తామా, ప్రార్థన చేస్తాం, తగ్గిపోతుంది చూడు, నాకు దేవుడు ప్రత్యేకంగా ఈ మాటలకు ఇప్పుడు ఎవరికైనా యాదృచ్ఛికంగా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయి వీళ్ళ బైబిల్ ఖాతాలో వీళ్ళ యేసు ఖాతాలో వేసుకొని చర్చికి తీసుకెళ్తారు. అలాంటి వీళ్ళ మాటలు వీళ్ళ కుయుక్తులు మొత్తం కూడా నా 30 ఏళ్ళ నా జీవితం అన్ని రకాలుగా అవపోసిన పట్టి వచ్చి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది చాలా అంటే చాలా డేంజరస్ మతం. దయచేసి హిందువులు అన్న వాళ్ళు ఎవరైనా కానీ అతిథి దేవో భవ, మన ఇంటికి వచ్చిన అతిథిని గౌరవంగా మనం చూస్తాం, కడుపున అన్నం పెట్టి పంపిస్తాము, అది మన ప్రతి ఒక్కరు హిందూ రక్తంలోనే ఉంది. కాబట్టి ఇది దయచేసి క్రైస్తవ పాస్టర్ల మీద మాత్రము ఈ అతిథి దేవో భవ అనే సంస్కృతి పక్కన పెట్టండి. వీలన్నంత వరకు వీళ్ళను మాటలతో ప్రశ్నించండి, తరిమి కొట్టేది. ఈ విధంగా వీళ్ళకి సిగ్గుశరం ఏమి ఉండదు కాబట్టి వీళ్ళను ఖచ్చితంగా అంటే అవి కొంచెం యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉండని చెప్పట్లేదు, తరిమి కొట్టడం బెస్ట్. మనిషికో మాట, పాస్టర్కో దెబ్బ, గొడ్డుకో దెబ్బ అంటారుగా. నేను చెప్తున్నా మనిషికో మాట, ఎందుకంటే పాస్టర్ చెప్తే వినడోడు. మీరు చూడండి, ఏ పాస్టర్ చెప్పారో మా విధులకు కుదరంటే మసలు రోజు వస్తాడు, మసలు వస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూజారులు లేక మైండ్ సెట్ ఏంటుందో, పాస్టర్ మైండ్ సెట్ ఏంటుందో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఉండరు, ఇక్కడ ఒక పూజా కార్యక్రమం ఉంది, పూజారి మీరు పిలిచారు, వస్తాడు, పూజ చేసుకుంటాడు, ఎమ్మటే ఎక్కించి వెళ్ళిపోతాడు తన పని. అదే మీరు ఒక పాస్టర్ని పిలిచండి, పాస్టర్ వస్తాడు, నీ నెంబర్ తీసుకుంటాడు, ఈ నెంబర్ తీసుకుంటాడు, ఈ అమ్మాయి నెంబర్ తీసుకుంటాడు, ఎక్కడ మీది అక్కడేనే మాది చర్చి పక్కనే రాలేదు, ఎప్పుడు కనపడలేదు అని ఈ పక్క ఆఫీస్ ఈ పక్క ఓ 10 మందిని కాంటాక్ట్ చేసుకొని వీళ్ళందరూ మతం మార్చాలి అంటే అతని మైండ్ సెట్ అలాగే ఉంటుంది. మనిషి కనిపించిన మతం మార్చాలి. మనిషి ఎట్లా అంటే మత మార్పిడి కోసం పాస్టర్ అనేవాడు ఎవరిని ఎప్పుడెక్కడ మతం మారుద్దామా, ట్రైన్లో పోయేటప్పుడు, బస్సులో పోయేటప్పుడు, ఇంకా బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేసేటప్పుడు, స్కూల్ పిల్లల్ని ఎవరిని ఎప్పుడు ఎట్లా అన్ని విధాలుగా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మతం మార్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, మాస్క్ వేసుకొని పోతుంది, మతం మార్చగలుగుతాం మనం? వాళ్ళు మారుస్తారా? వాళ్ళు వీక్ గా ఉంటే వాళ్ళది ఎలా ఉంటుంది అంటే పాస్టర్ మాట్లాడతారేమో, బాగున్నావా, ఎక్కడ మీది, ఏ ఊరు, మాట్లాడతారు.
ఇలా మాట్లాడే క్రమంలో వాళ్ళని ఈడు ఐడెంటిఫై చేస్తాడు. ఎందుకంటే ఒక మనిషిని ఎన్ని విధాలుగా మోసం చేయొచ్చు అనే విధంగా ఈ పాస్టర్లకు ఉన్న నాలెడ్జ్ ఏ మోసగాడికి లేదు ప్రపంచంలో. అలా కొంచెం వీక్గా ఉన్నారు, కొంచెం మెదక్గా ఉన్నారు, ఎస్ మనం ఈ రూట్లో వెళ్తే వీళ్ళని ట్రాప్ చేయొచ్చు. ఇప్పుడు అమ్మ మీకు ఏదో దయ్యం పట్టినట్టుంది ఇలా చెప్తే కొంతమంది వినేటోళ్ళు, ఈ దయ్యం అంటే మా చదువుకున్న ఆవిడ ఈ విధంగా నమ్మదు, దేవుడు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమన్నాడు, ఇంకొక రూట్లో ఇలా డిఫరెంట్ రూట్స్ ఎంచుకుంటాడు అప్పటికప్పుడు.